పాతకాలంలో పెళ్ళిళ్ళప్పుడు తాగుబోతు, తిరుగుబోతు కాకుంటే చూడండి అనేవాళ్ళట ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు. అంటే తాగుడుకు అలవాటు పడ్డోడు, వాడు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోడు. తిరుగుబోతు అంటే వేరే అమ్మాయిలకు అలవాటు పడ్డోడు జాగ్రత్తగా చూసుకోడు. ఇది అందుకని తాగుబోతు, తిరుగుబోతు అంటారు. ఇప్పుడు అలా కాకుండా దేశద్రోహి కాకుండా చూసుకోండి అనాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో పుట్టి, భారతదేశంలో తింటూ, భారతదేశంలో బ్రతుకుతూ, భారతదేశంలో ఎదుగుతూ, భారత్కి వ్యతిరేకంగా ఆయుధాలు తయారు చేయడం, భారత ప్రజల ప్రాణాలు తీయాలనుకోవడం, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రదేశాలను ధ్వంసం చేయాలనుకునేవాడు భారతీయుడెట్ అవుతాడు. ఇదే కాకుండా పాలస్తీనా జెండాలు పట్టుకుని భారతదేశంలో తిరిగేటటువంటి వాడు చాలా ప్రమాదకారి. ఎందుకంటే పాలస్తీనా అనేది భారత శత్రువు. పాలస్తీనా అనేటటువంటిది ఈవెన్ ప్రభుత్వాలు ఓట్ల కోసం కాదు కానీ విదేశాంగ విధానం కోసం పాలస్తీనా సమర్థిస్తాయి. కానీ పాలస్తీనా పౌరులు భారత వ్యతిరేకులు, పాలస్తీనా పాలకులు భారత వ్యతిరేకులు. ఈవెన్ ఇక్కడ ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఏబీవీపీ విజయం సాధించినప్పుడు అవతలకు ఒకటో రెండో పోస్ట్ వస్తే దానికి కూడా పాలస్తీనా జెండాలు పట్టుకు తిరుగుతున్నారంటే వాళ్ళు ఏమనాలా? ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.